మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊరు వదిలి జీవన ఉపాధి కోసం పట్నం చేరింది. ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పుట్ట పోసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చుకుంది. చీకటి పడగానే నడుము వాల్చి ఆమె ఉద్దేశంలో వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగుమీద కూర్చొని వాటిని అమ్ముకోవాలనుకుంది. ఒక అర్ధరాత్రి వేళ పక్కింటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకుంది. కోడి కూత వినగానే మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతుందని నడుము బిగించి పిండిని రుబ్బి పెరట్లో పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట వేసి బూరెలు గారెలు వేయసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమిటమ్మా, కొత్తగా మొదలుపెట్టినావా వ్యాపారం అంటూ ఒక ముసలాయన అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడిగా బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ ఇచ్చింది. ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరో 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరో 4 వచ్చారు. అందరూ కలిసి గారెలను తినేశారు. మంచి వ్యాపారం మొదలు పెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి. రోజు ఈ వేళ నిద్ర పట్టక అవస్థలు పడుతూ ఉంటున్నాం. ఏదో కాలక్షేపానికి తినిపోతాం అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్ళు, ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యు, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకుంది. బహిరంగంగా తినకూడనివి తినడానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకా మాత్రం తెలియదా? అలాగే చేస్తాను అన్నది. గారెలు బూరెలు తిన్న వాళ్ళంతా ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటూ ఆమె అనుకున్న దానికి 10ంతలుగా ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. తాను ఆరంభించిన వ్యాపారం లాభసాటిగా ఉందని సంతోషించింది. తరువాత కొంతసేపటికి గాని తూర్పు తెల్లారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉంటానని మంగమ్మ గ్రహించింది. రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది. మరునాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లను కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడికూర చేసింది. కిందటి రోజుకు వచ్చిన వారందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలా ప్రతి అర్ధరాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనకాల ఉన్న డాబా ఇల్లులో ఒక కోమటి ఉన్నాడు. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తన ఇంటి డాబా మీదికి వెళ్ళాడు. ఒక పెరట్లో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర ఉడకబెడుతూ ఉంది. కోమటికి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయారు. మంగమ్మ అందరికీ వడ్డించింది. వారు తిని డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకుంటుంది. అంత డబ్బు ఒకేసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరిపోయాయి. ఒక్క రోజులో ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చిన ముండ పని బాగుంది. నీచు తినకూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయంగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమివేస్తే దాని వ్యాపారం తనదిగా చేసుకోవాలనుకున్నాడు.
మరునాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగుపరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చుంది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకిదేం కర్మ అన్నాడు జాలిపడుతూ. ఆ మాటలకు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగా భయంగా చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రి చూపులు వచ్చేశాయి. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికి గాని మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరినవన్నీ వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మ కోమటి మాటలు అర్థమయ్యాయి. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారని చేసి పెట్టాను అన్నదామె. నీ చేత అలాగే అన్నీ చేయించుకొని తిని చివరకు ఆ పిశాచాలన్నీ నిన్నే కాల్చుకొని తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్తున్నాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాట వినగానే కెవ్వుమని అరిచింది. అర్ధరాత్రి వచ్చేసే వాళ్ళంతా పిశాచాలా అని నమ్మనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు పిశాచాలే కాల్చుకొని తినేశాయి. ముందే జాగ్రత్తపడి ఎక్కడికైనా పోయి పారిపో అని కోమటి మంగమ్మను అడలగొట్టించాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటా ముల్లే సర్దుకొని మరో ఊరికి వెళ్ళిపోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనుక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. ఆమె, అమ్మో, నేను కూర్చోను, ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు, వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది, కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు, ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తాను కదా అన్నాడు కోమటి. బూరెలు మొదటి వాయా తీశాడు. బూరెలు చూసి వాళ్ళు మొహం చిట్లించుకున్నారు. ఈసారి ఇవి వేస్తే వేశావు, కానీ రేపటి నుంచి కోడి మాంసం, గొర్రె మాంసం చెయ్యు అన్నారు. పెళ్ళం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందా అని భయపడుతూ కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్ళతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలి వాళ్లకు చాలా కోపం వచ్చింది. కుర్రపీనుగా, డబ్బిస్తే గాని మమ్మల్ని తిననీయవుగా, ఎంత ధైర్యం నీకు? చచ్చినట్టుగా మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసుకొని పొయ్యిలో కాల్చుకొని తినేస్తాం, తప్పించుకోగలవా అన్నారు వారంతా. కోమటి చేసేదేమీ లేక బూరెలు గారెలు వేసి ఆ పిశాచాలకు రోజు ఇస్తూ ఉన్నాడు. కోమటి అది మొదలుకొని ఆదాయం చిల్లిగవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉన్నాడు. కానీ ఆమె మళ్ళీ తిరిగి రాలేదు.